మనకి ఇండియా నుంచి తెచ్చుకుంటాం మజ్జిమిరపకాయలు, బట్ 2 years అలా ఉండవు కదండి. కూర పనసకాయ మాకు 365 days కూడా చెరకర్లు కూడా దొరుకుతాయండి. ఇన్ని రోజులు కొంచెం ఎక్కడో కొంచెం మిస్ అయ్యే వాళ్ళం అండి. ఇడ్లీ కారం, ఇడ్లీ పొడి, నల్ల కారం, కందిపొడి, తేగలు చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు సమయాన్ కథలు. సో ఈరోజు మనం ఒక ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వచ్చామండి. ఇక్కడ మేము లాస్ట్ టైం ఒక గ్రోసరీ వీడియో చేసాం, బట్ అందులో ఓన్లీ వెజిటబుల్స్ వరకు చూపించాం. బట్ ఈరోజు ఏంటంటే మనకి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అన్ని ప్రోడక్ట్స్ క్లియర్గా ఒకసారి చూద్దాం. మనం ఇది కొత్తగా పెట్టారండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ దొరికే ప్రోడక్ట్స్ మన తెలుగు వాళ్ళకి చాలా ఎపీలింగ్ అనిపించింది అనమాట. అంటే మనకు సంబంధించిన ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. సో అందుకే నేను వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో అసలు లండన్లో మాకు ఏమేమి దొరుకుతాయి మొత్తం గ్రోసరీస్ అంటే మన పప్పులు, ఉప్పులు, ఇవన్నీ, తర్వాత పచ్చళ్ళు, పొళ్ళు, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. సో అవన్నీ కూడా క్లియర్గా ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఈ ర్యాక్ ఏంటంటే మన పచ్చళ్ళు అండి. పచ్చళ్ళు మన ప్రియా పచ్చళ్ళలో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు. అల్లం పచ్చడి, గోంగూర, మ్యాంగో తొక్కు పచ్చడి, ఇంకా చాలా రెడ్ చిల్లీ పికిల్, ఇలా అన్ని, టమాటో పికిల్, ఇంకా అన్నీ మనకి ఇండియాలో ప్రియాలో ఏం దొరుకుతాయో అవన్నీ ఉన్నాయండి. దాంతోపాటు గుజరాతీస్ సంబంధించిన ఏమైనా పికిల్స్, ఆ పికిల్స్ ఉన్నాయి. శ్రీలంకన్ స్టైల్ పికిల్స్ ఉన్నాయి. సో అన్ని రకాల పికిల్స్ ఈ సెక్షన్ అన్నమాట. మొత్తం నిమ్మకాయ పచ్చడి, ములక్కాడ పచ్చడి, డ్రమ్ స్టిక్స్, మ్యాంగో పికిల్, అలాగే మన గోంగూర పండుమిర్చి పచ్చడి. సో దీని కాస్ట్ వచ్చి ఒకటి 159 అండి, అంటే 160 రూపీస్. బట్ ఏమంటే మీకు మనకి ఇంత దూరం వచ్చిన తర్వాత ఏంటి దొరకడమే చాలా గొప్ప అనమాట. సో కాస్ట్ పర్వాలేదు అనిపిస్తుంది నాకు. 160 రూపీస్ అంటే చాలా బాగా, మేము చాలా రెగ్యులర్గా తీసుకుంటామండి గోంగూర, ఆవకాయ అయితే. సో ఈ సెక్షన్ ఏంటంటే స్నాక్స్ అండి, A to Z అనమాట. ఐ మీన్ మన మిక్చర్, కారపూస, అలాగే మన నువ్వులుండలు, వేరుశనగ అచ్చులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో కాస్ట్ వచ్చి ఈ నువ్వులుండలు వచ్చి ఇది కాస్ట్ 1 pound అండి, అంటే 100 రూపీస్. వేరుశనగ ఉండలు కూడా అదే కాస్ట్ అనమాట. అచ్చులు కూడా ఉన్నాయి, చెక్కలండి. బట్ ఇవి కొంచెం ఏంటంటే శ్రీలంకన్ టేస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాయి. మనవి అంత ఆథెంటిక్ కాదు, కొన్ని ఉంటాయి మురుకులు. అవి చూసుకొని కొనుక్కోవాలి. సో ఈ మిక్చర్లు కూడా మనకి మన టేస్ట్కి బాగా సూట్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఇవి కూడా చాలా స్పైసీగా ఉంటాయి. జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, కరివేపాకు ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. ఇది మిక్చర్. అండ్ ఇది ఏంటంటే గట్టి పకోడీ. ఇది వచ్చి 129 రూపీస్. ఇది వచ్చి 299, అంటే 300 రూపీస్. బట్ చాలా బాగుంటాయండి. మనకి కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు ఇలాంటివన్నీ కూడా మనకి బల్క్ తీసుకుంటే ఇక్కడ తక్కువ రేట్లు వస్తాయండి. యూజువల్గా ఇది కొత్త షాప్ కాబట్టి కంపారిటివ్లీ నార్మల్ షాప్ కన్నా నాకు ఇక్కడ కొంచెం తక్కువ రేట్లు అనిపిస్తున్నాయి. 2 kg పెసలు వచ్చి 199 ఉంది, అంటే 200 రూపీస్. చాలా మంచి క్వాలిటీ ఉంటాయండి. దీన్ని మనం ఏమీ క్లీన్ చేయవలసిన పని ఏమి ఉండదు. అలాగే కందిపప్పు కూడా 2 kg వచ్చి 199 ఉంది. సో మీరు ఇంకా కొంచెం బల్క్లో తీసుకుంటే 5 kg ప్యాకెట్స్ అలా తీసుకుంటే ఇంకా కొంచెం తక్కువ ఉంటాయి అనుకుంటా. ఆర్ మనకి ఇంకా మినప్పప్పు ఉంటుంది కదా మనకి, ఇడ్లీ పప్పు. సో అది వచ్చి 2 ప్యాకెట్స్ వచ్చి 699 ఉందండి. 699 అంటే 700 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. ఇది వన్ ప్యాకెట్ వచ్చి 1.5 kgs అండి, అంటే 3 kgs వచ్చి 699, అంటే 700 రూపీస్. మంచి క్వాలిటీ పప్పులు. సో ఇంకా అన్నీ కూడా దొరుకుతున్నాయి. మనం పెసరపప్పు చారు పెట్టుకుంటాం కదా, పెసరపప్పు కూడా ఉంది 1.5 kgs. ఇది కూడా 699 ఉందండి, 2 ప్యాకెట్స్ వచ్చి. సో ఇవి. సో ఈరోజు అయితే మేము పెద్దగా షాపింగ్ ఏం చేయాలనుకోవట్లేదు, కొంచెం పప్పులు చేస్తాం. యూజువల్గా ఏంటంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు చాలా బాగా అనిపించాయి. ఏమంటే మీకు ఇందులో మామిడాకుల దగ్గర నుంచి వేపాకులు అన్నీ కూడా దొరుకుతున్నాయి అనమాట, దొరకనివన్నీ కూడా. సో గృహప్రవేశాలకి మన గుమ్మడికాయ, అరిటాకులు, అలాగే మన మామిడి తోరణాలు ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయని మేము కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం లాస్ట్ ఇయర్. సో మాకు లాస్ట్ ఇయర్ గృహప్రవేశం అప్పుడు లాస్ట్ టైం. బట్ ఇక్కడ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో అవన్నీ నాకు ఎందుకు అపీలింగ్గా అనిపించి మీకు చూపించాలనుకుంటున్నాను. సో పప్పులు అయితే ఇవి. సో ఇంకా ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇట్లా మనకి ఏమున్నాయని కూడా చూద్దాం. సో మనకి ఇక్కడ ఎన్ని వెరైటీస్ దొరికినా ఒకసారి ఏమంటే మనకి ఇండియాలో వచ్చినప్పుడు తిన్నవి గుడ్ డే బిస్కెట్స్, మ్యాగీ ప్యాకెట్స్ ఇవన్నీ తినాలనిపిస్తాయి కదండి. ఇవన్నీ కూడా ఇక్కడ ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి. మ్యాగీ ప్యాకెట్స్ వచ్చి 5 ప్యాకెట్స్ వచ్చి 1 pound, అండ్ దెన్ గుడ్ డే బిస్కెట్స్ వచ్చి 3 for 1 pound అలా ఉంటాయి. బట్ అన్నీ దొరుకుతాయి. ఓరియో బిస్కెట్స్, గుడ్ డే బిస్కెట్స్,
చిన్నప్పుడు మేరీ గోల్డ్. ఈ సెక్షన్ ఏంటంటే ఆల్ మసాలాస్ అండి, ధనియాల పౌడర్, జీరా పౌడర్, ఏదైనా గరం మసాలా పౌడర్, కారం, ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. అలా కాదంటే ధనియాలు, జీలకర్ర విడిగా కావాలన్నా, మసాలాలన్నా అన్నీ కూడా డ్రై కంటెంట్లో దొరుకుతాయి. ఇలాచీ, అన్నీ. ఇలాచీ వచ్చి ఇది 50 grams 300 రూపీస్ ఉంది. సో బిర్యానీ మసాలాలు కూడా అన్నీ A to Z దొరుకుతాయండి. మన ఇండియా మంచిగా క్వాలిటీ, ఇండియాలో మనకి ఎలా దొరుకుతాయో అంత మంచి క్వాలిటీ ఇక్కడికి వస్తాయి అన్నమాట. సో జావిత్రి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇది 50 grams వచ్చి 329 అని ఉంది, అంటే 329 రూపీస్. దాచిన చెక్క, క్లోవ్స్, లవంగాలు, బిర్యానీ పువ్వు, సో అన్ని మసాలాలు దొరుకుతాయండి. జస్ట్ ఇన్ కేస్ మనం ఇండియా నుంచి తెచ్చుకుని అయిపోయినా చేసినా సో అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ నాకు ఏంటి మంచి థింగ్, బెస్ట్ థింగ్ ఏమనిపించిందంటే 50 grams నుంచి మీకు మొదలవుతున్నాయి అనమాట. చాలా స్మాల్ పోర్షన్ నుంచి తీసుకోవచ్చు, అలాగే బల్క్ అమౌంట్ కూడా తీసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కూడా దొరుకుతున్నాయి చూడండి. ఇది 500 grams వచ్చి 400 రూపీస్ ఉంది. సో ఎండుమిరపకాయలు దొరుకుతున్నాయి. అలాగే చిల్లీ పౌడర్లో కూడా చాలా ఉంటాయండి. మైల్డ్ కావాలంటే మైల్డ్, హాట్ అంటే హాట్, ఎక్స్ట్రా హాట్, సో ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. నేను ఈసారి తీసుకున్నాను, నా చిల్లీ పౌడర్ అయిపోయింది, బాగానే ఉందండి ఇది. ఇన్ని రోజులు కొంచెం ఎక్కడో కొంచెం మిస్ అయ్యే వాళ్ళం అండి. ఇడ్లీ కారం, ఇడ్లీ పొడి, నల్ల కారం, కందిపొడి. మా హస్బెండ్కి అయితే కందిపొడి చాలా ఇష్టం అనమాట. సో ఇవి మిస్ అయ్యే వాళ్ళం. ఇప్పుడు ప్రియా వాళ్ళు ఇప్పుడు అవి కూడా దించేశారండి, మాకు అవి కూడా అవైలబుల్. కందిపొడి అండ్ దెన్ నల్ల కారం, ఇడ్లీ కారం. మేము ఈ 3 ట్రై చేసాం, చాలా బాగున్నాయి అనమాట. సో ఈ ప్రొడక్ట్స్ కోసమే చాలామందికి తెలుగు వాళ్ళకి తెలియకపోవచ్చు. సో ఇవన్నీ మనకు దొరుకుతున్నాయి అన్న విషయంలోనే నేను అసలు ఇది ఖచ్చితంగా పిక్ చేశాను అనమాట ఈ షాప్. సో ఇవి ఇంకా ఆచీలో ఎన్ని మసాలాలు ఉంటే అన్నీ దొరుకుతాయండి. బిర్యానీ మసాలా, సాంబార్, రసం పొడి, అండ్ దెన్ మటన్ మసాలా, చికెన్ మసాలా, ఫిష్ మసాలా, ఆచీలో అన్నీ దొరుకుతున్నాయి. ఈవెన్ ఫ్రైడ్ చికెన్, క్రిస్పీ చికెన్, టమాటో రైస్. సో మన కూరగాయల సెక్షన్లోకి వెళ్దామండి. కూరగాయల సెక్షన్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, బట్ ఇందులో కొన్ని స్పెషల్ ఏంటంటే వేపాకు, మునగాకు, కరివేపాకు, అలాగే ఇంకా ఏంటంటే మామిడాకులు, ఇవన్నీ కూడా బాగా దొరుకుతున్నాయి. దట్టు ఏంటంటే వీళ్ళు ఫ్రెష్నెస్ రిటైన్ ఎక్కువసేపు ఉంచడం కోసం, ఫ్రెష్గా వెజిటబుల్స్ ఉంచడం కోసం వీళ్ళు ఒక ఫ్రీజర్ రూమ్లా ఉంచారు. సో మనం అది క్లిక్ చేస్తే సో వెళ్ళి చూద్దాం. మునగాకు ఇది ఎక్స్పెన్సివ్ ఉందండి, 699 ఉంది, బట్ వన్స్ ఇన్ ఏ వైల్ మనం తింటే మంచిది కదా, సో ఇది దొరుకుతుంది. ఆకుకూరలు కూడా సో పొనగంటాకు దొరుకుతుందండి మనకి. సో ఇవన్నీ కొంచెం కాస్టే ఉంటాయి, ఇవన్నీ అరౌండ్ 7 pounds అలా ఉంటాయండి. బట్ అట్లీస్ట్ మనకి దొరుకుతున్నాయి. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కానీ, హెల్త్ బెనిఫిట్స్ కోసం తినాలన్నా సరే వన్స్ ఇన్ ఏ వైల్ దొరుకుతున్నాయి మనకి. తోటకూర కూడా దొరుకుతుంది, ఇది కూడా 699 ఉంది కేజీ. సో పప్పు, తోటకూర చేసుకోవచ్చు కదా అప్పుడప్పుడు. సో ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి మనకు. చాలా మందికి తెలియదు, నాకైతే చాలా లేట్గా తెలిసింది నాకు ఇవన్నీ దొరుకుతాయని. సో వేపాకు కూడా అమ్ముతున్నారండి. ఇది ఎంత అంటే ఇవన్నీ కూడా 699 ఉన్నాయి, 700 రూపీస్ ఇండియన్ కరెన్సీలో. బట్ మనకి ఎప్పుడైనా ఎలర్జీస్ లాంటివి వచ్చి మనకు కావాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా దొరుకుతున్నాయి ఇవి. అలాగే మనం వినాయకుడికి పెట్టుకుంటాం కదా, గరిక గడ్డి అంటారు కదా, అది కూడా దొరుకుతుంది. మామిడాకులు. సో పనసకాయ ఉంటుంది కదా, మనం కూర పనస అంటాం కదా, కూర వండుకుంటాం కదా, ఆ పనసకాయ కూడా మాకు దొరుకుతుందండి. చూడండి, కూర పనసకాయ. మా ఇంట్లో ఇక్కడ అందరి ఇంట్లోని మంచిగా షార్ప్ నైఫ్సే ఉంటాయండి, మంచిగా చాప్ చేసుకుంటే ఈజీగానే కుక్ చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. తేగలు చూడండి, మీకు దొరకని సీజన్లో కూడా మాకు 365 days దొరుకుతాయండి తేగలు. అరటి దవ్వ ఉంటుంది కదా, అరటి దవ్వతో పెరుగు పచ్చడి చేస్తారు కదా, పెరుగు వేసి కర్రీ చేస్తారు, మా పిన్ని చేసేది, మా పిన్ని. సో అది కూడా దొరుకుతుంది. చాలా మంచి మంచి వెజిటబుల్స్ దొరుకుతున్నాయి కదండి మాకు కూడా. కరివేపాకు ఇది 200 రూపీస్ అండి. సో ఈ షాప్లో కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. నేను యూజువల్గా షాప్లో తీసుకుంటే దీన్ని ఒక 4 ప్యాకెట్స్ చేసి ఇచ్చేవాడు మాకు 1 poundకి. ఇది 149కి, అంటే 150 రూపీస్కి ఇంత పెద్ద ప్యాకెట్ వస్తుంది. చాలా ఇప్పుడు వరకు నేను 8 yearsలో ఇంత ఎక్కువ కంటెంట్ ఇచ్చని
కరివేపాకుని ఎక్కడా చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇది 4 ప్యాకెట్స్ చేస్తారు యూజువల్గా. సో కొత్త షాప్ కదా, మంచిగా ఇస్తున్నారు వీళ్ళు. ఏంటి మన గృహప్రవేశాలు గుర్తొస్తాయి కదా, తక్కువ మనం కొడతాం. పెద్ద పెద్ద మేము మా గృహప్రవేశానికి అయితే మేము పెద్దగానే కొట్టాం. సో ఇప్పుడు చిన్న చిన్నవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే కూర కూడా వండుకోవచ్చు వీటితో. అరటి పువ్వు కూడా మాకు దొరుకుతుంది. అరటి పువ్వు కూర ఆవపెట్టి చేస్తారు కదండి, ఎంతో చాలా బాగుంటుంది కదా. సో అరటి పువ్వు కూడా మాకు దొరుకుతుందండి. ఇది కూడా 700 రూపీసే ఉంది కేజీ. మాకు దట్టు ఏంటంటే 365 days మామిడికాయలు ఇవన్నీ వెజిటబుల్స్ మాకు ఎవ్రీ టైం దొరుకుతాయి అన్నమాట. మా ఇంట్లో చేస్తారు ఉల్లికాడలు, కూర చేస్తుంది అనమాట మా మమ్మీ. ఎండ్రాయిలు వేసి చాలా బాగుంటుంది, మాకు చాలా ఇష్టం. అండ్ దెన్ మామిడికాయ పప్పు, పచ్చి మామిడికాయ ఇదే సైజులో దొరుకుతాయండి, పొల్లగానే ఉంటాయి ఇవి, చాలా బాగుంటాయి. సో ఈ దోసకాయ ఇండియాలో అసలు నాకు అస్సలు వాల్యూ తెలియదండి. ఇండియాలో ఉన్నప్పుడు దోసకాయ పప్పు అంటే అస్సలు తినేదాన్ని కాదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దోసకాయతో మటన్ చేస్తే చాలా బాగుంటుంది. బట్ ఈ దోసకాయ వచ్చి 5 pounds 500 రూపీస్. బట్ సమ్టైమ్స్ మేము తెచ్చుకుంటాం. దీంతో మటన్ చాలా టేస్టీగా ఉంటుంది. సో మనలో చాలామందికి క్రేవింగ్ ఉంటుంది కదండి, డ్రై ఫిష్ తినాలని. నెత్తళ్ళు, రొయ్య పొట్టు. సో ఈ రొయ్య పొట్టు, ఉల్లికాడల కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి కదా. మేము ఎప్పుడు ఎండు చేపలు ట్రై చేయలేదు, బట్ ఈ రొయ్య మిక్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈసారి. అలాగే మజ్జిగ మిరపకాయలు, వడియాలు, అప్పడాలు కూడా మాకు మంచిగా దొరుకుతాయి. మనకి ఇండియా నుంచి తెచ్చుకుంటాం మజ్జిగ మిరపకాయలు, బట్ 2 years అలా ఉండవు కదండి. బట్ ఎప్పటికప్పుడు మనకు ఫ్రెష్గా ఇవి దొరుకుతాయి, చాలా టేస్టీగా. ఇండియాలో అలాగా స్పైసీగా ఎలా ఉంటాయి, మన అమ్మలు చేస్తే ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి ఇవి కూడా. సో ఇది కాస్ట్ వచ్చి ఇది వచ్చి ఎన్ని గ్రామ్స్ అంటే 100 grams వచ్చి 1 pound ఉందండి, 100 రూపీస్. బాగుంటాయి. సో ఈ సెక్షన్ అంతా కూడా రైస్ ఐటమ్స్. మన సోనా మసూరి రైస్ ఐటమ్ మటుకు ఈ గ్రోసరీ స్టోర్స్లోనే దొరుకుతుంది, ఇండియన్ స్టోర్స్లోనే. నార్మల్ సూపర్ మార్కెట్స్లో మనకు దొరకవండి, ఓన్లీ బాస్మతి రైస్ దొరుకుతాయి. సో సోనా మసూరి, శంకర్, TRS ఈ బ్రాండ్స్ అన్నీ దొరుకుతాయి మాకు. సో ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ కూడా దొరుకుతాయండి. ఇడ్లీ రవ్వ వచ్చి 1 kg వచ్చి 179 రూపీస్. ఉప్మా రవ్వ కూడా అంతే, 1 kg 179. ఎవరైనా ఇప్పుడు ఈ మధ్యన అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యారు కదండి, మిల్లెట్స్ తినడం మొదలు పెట్టారు కదా. సో మిల్లెట్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. పెద్ద కాస్ట్ అయితే ఏం లేవు. రాగి గింజలు 500, రాగి మిల్లెట్ 500 grams 139 రూపీస్. అండ్ దెన్ ఫాక్స్టైల్ మిల్లెట్. సో మిల్లెట్స్ ఏవైనా 500 grams 139 రూపీసే ఉన్నాయండి. ఫాక్స్టైల్ మిల్లెట్, అలాగే రాగి, ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ. సో మిల్లెట్స్ కూడా ఇక్కడ బాగానే దొరుకుతున్నాయి. డెలివరీ టైంలో అవి సొంటి పొడి అవి మనకి కావాలి కదండి, అవసరం. సో సొంటి కూడా దొరుకుతుంది, సొంటి పొడి దొరుకుతుంది. ఒరిజినల్గా తీసిన ఎండబెట్టిన సొంటి కూడా అమ్ముతున్నారు. ఇది 139 రూపీస్. అలాగే మన కాఫీ పొడి, బ్రూ ఇన్స్టెంట్ కాఫీ కూడా దొరుకుతుంది ఇక్కడ. 3 Roses, రెడ్ లేబుల్ ఇవన్నీ కూడా మంచి బ్రాండ్స్ కదండి మన ఇండియాలో. సో 3 Roses 500 grams వచ్చి 499 500 రూపీస్ ఉంది. అండ్ దెన్ రెడ్ లేబుల్ వచ్చి 649 ఉంది, అంటే 650 రూపీస్ అనమాట. సో బట్ అట్లీస్ట్ మనకి ఎప్పుడైనా 3 Roses టీ తాగాలి, తాజ్మహల్ రెడ్ లేబుల్ టీ తాగాలి అంటే మనకు ఆప్షన్ బాగానే దొరుకుతున్నాయి. సో బాదం, పిస్తా ఇవన్నీ కూడా మనకు దొరుకుతున్నాయండి ఇక్కడ. అంటే యూజువల్ నార్మల్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి. ఇక్కడైతే ఇది 700 grams పిస్తా వచ్చి 1000 రూపీస్ ఉంది. క్యాజూ నట్స్ వచ్చి 700 grams 8 pounds అంటే 800 రూపీస్ ఉంది. సో బాగానే దొరుకుతున్నాయి. సో నట్స్ మట్టుకు మంచిగా చూసుకొని కొనుక్కోవాలి, లేకపోతే ఒక్కొక్కసారి నిలవైపోయినవి వస్తాయన్నమాట. చూసుకొని మంచి కంపెనీస్ కొనుక్కోవాలి. మాకైతే ఇక్కడ లండన్లో మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చండి. ఈ బాక్స్ వచ్చి 2000 రూపీస్. ఇందులో 12 మ్యాంగోస్ ఉన్నాయి. చాలా చాలా మంచిగా ఉన్నాయి, మంచిగా స్మెల్ వస్తున్నాయి. ఇవి ఇండియా నుంచి వచ్చాయంట. మంచిగా ఎవరికైనా క్రేవింగ్ ఉండి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి తినాలంటే మంచిగా మీకు దొరుకుతున్నాయి అప్పుడే స్టార్టింగ్. సో ఇది కొత్త స్టోర్ కదండి, కొంచెం మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆశీర్వాద్ అయితే 5 kg ప్యాకెట్ 1 కొంటే buy 1 get 1 ఫ్రీ ఉంది. 1 ప్యాకెట్ వచ్చి 599. అదే 10 kg అయితే 1199. మీరు ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఇస్తారంట. సో నువ్వుల నూనె ఉంది కదండి, నువ్వుల నూనె కూడా మంచిగా ఇక్కడ వీళ్ళ బ్రాండ్, ఇది శ్రీలంకన్ బ్రాండ్. సో మంచి ఆఫర్ నడుస్తుంది. యూజువల్గా అయితే ఒకటి 1000 రూపీస్ ఉంటుంది, 999 ఉంటుంది. వీళ్ళు 3 for అంటే 750 ml 3 for 10 poundsకి ఇస్తున్నారు. సో చూడండి చాలా మంచి ఆఫర్సే నడుస్తున్నాయి. మంచి జాంకాయలు ఉన్నాయండి, బోల్డ్ అండ్ సైజుల్లో ఉన్నాయి. సో మనం వినాయక చవితికి వెలక్కాయ పెడతాం కదండి, సో దీంతో పచ్చడి కూడా చేస్తారు. ఇందులో కొంచెం తీయగా అయితే కొంచెం పంచదార వేసుకొని తింటాం. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు అనమాట.
మంచి స్మెల్ వస్తున్నాయి, అవి కూడా దొరుకుతున్నాయి మాకు. దీని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది, 300 రూపీస్ అలా ఉంటాయి. బట్ మనకు అన్నీ దొరుకుతున్నాయి. ఎవరికైనా టైం కుదరలేదు, ఇడ్లీ దోశ మిక్స్ అమ్ముతారు కదండి, ఇండియాలో కూడా అమ్ముతున్నారు కదా బాగానే ఇప్పుడు. అలాగే మాకు కూడా ఇడ్లీ దోశ మిక్స్ అనమాట. ఇది గ్రైండ్ చేసింది, జస్ట్ తెచ్చుకొని వేసేసుకోవడమే. ఇది 249, 800 గ్రామ్స్, 850 గ్రామ్స్. సో ఇవి కూడా మాకు అవైలబుల్గానే దొరుకుతున్నాయి. అలాగే పెద్ద ఉసిరికాయలు ఇవన్నీ కూడా ఉంటాయండి మాకు, పచ్చళ్ళు పెట్టుకోవాలన్నా ఇవన్నీ కూడా. మాకు 365 డేస్ కూడా చెరకర్లు కూడా దొరుకుతాయండి. సో చూడండి చాలా స్వీట్గా ఉంటాయి. కొన్ని షాప్స్లో అయితే ఇవి పీల్ చేసి చిన్న చిన్న ముక్కలు కింద చేసి ప్యాకెట్స్ కింద కూడా అమ్ముతారు. సో ఒక్కొక్కసారి ఇలా అమ్ముతారనమాట. సో ఇలా మేము తెచ్చుకోలేం, కానీ అలా దొరికితే మటు ఖచ్చితంగా తీసుకుంటాం. చాలా తీగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, చెరుకులు కూడా బాగుంటాయి. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్లో కొబ్బరి బొండాలు పట్టుకోవాలన్నా తాగాలన్నా కూడా మంచిగా కొబ్బరి బొండాలు మాకు దొరుకుతాయండి. 549 వచ్చి అంటే 550 రూపీస్. బట్ ఎప్పుడైనా ఇమీడియట్గా అవసరం ఉంది అంటే కొనుక్కోవచ్చు. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అయి ఉంటుంది, చాలామందికి ఉపయోగపడవచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు ఇన్ని ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయా అని. సో ఇలాంటి వాళ్ళందరికీ చాలా హెల్ప్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్.